కర్నూలులో ఏడుగురు అబ్బాయిలు ఈ కనబడుతున్న ఏడుగురు అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయికి గుడికెళ్ళిన అమ్మాయిని రేప్ చేసేసి నోట్లో పోసేసి వీడియో తీసి బెదిరించారు. అది మీకు తెలీదు. ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి, పచ్చడి, పచ్చడి. తర్వాత ఈ వారంలో జస్ట్ ఈ 1 వీక్‌లోనే 10 మంది బెట్టింగ్ యాప్‌ల వల్ల చచ్చిపోయాడు. ఇతను మొన్న చచ్చిపోయాడు. ఇతను నిన్న చచ్చిపోయాడు. దీని గురించి మీకు తెలీదు. ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి, పచ్చడి, పచ్చడి. ఆ తర్వాత హైదరాబాద్ చూడడానికొచ్చిన ఒక జర్మనీ అనే అమ్మాయి ఏదో చార్మినార్ చూద్దాం అని అనుకొస్తే ఆ అమ్మాయిని మన హైదరాబాదీ కొంతమంది యువకులు రేప్ చేసేశారు దారుణంగా. సో అది మీకు తెలియదు. ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి, పచ్చడి. ఇదంతా కలిపి జస్ట్ ఈ 3 రోజుల్లోనే జరిగాయి. ఈ విషయాలు ఏం తెలియకుండా ఆ పచ్చడి అనేది ప్రపంచ స్థాయి ఏదో విప్లవం లాగా అందరూ దాని గురించి ఎవ్వరికీ తెలియని పచ్చడి ఏమవుతుంది లేని కొవ్వెక్కి బొలిపెక్కి వాళ్ళు తిట్టారు. దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేసేసి దాని మీద ఈ టీవీ ఛానళ్ళ చర్చలు అబ్బబ్బబ్బబ్బ! అసలు నిజంగా పూసలు అమ్ముకున్న దాన్ని, పచ్చళ్ళు అమ్ముకున్న దాన్ని, ప్రజల సమస్యను వదిలేసి ఫేమస్ చేసుకోవడం, దాని గురించి ఫన్ ఓకే. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ.